హాయ్ అండి, వెల్కమ్ టు పుష్పారాణి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ఈ వీడియోలో మనము హోమ్ మేడ్ వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒక్కసారి మీరు వీటిని ప్రిపేర్ చేసుకున్నారంటే బయట నూడిల్సే కొనరండి, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇలా ఒక గంగాళం తీసేసుకున్నానండి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి. ఇందులోకి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత పిండి సాల్ట్ మొత్తం కలిసేలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, అట్లని మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా ఇలా కలిపేసుకోవాలండి. వీడియోలు చూపిస్తున్నట్లు మనం ఎంతసేపు పిండిని కలుపుతామో అంత స్మూత్గా వస్తాయండి నూడిల్స్. పిండిని కనీసం అంటే ఒక 10-15 నిమిషాలు ఇలానే బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో ఆయిల్ కూడా 1 స్పూను వేసానండి. వేసేసి తర్వాత మళ్ళా బాగా స్మూత్గా వచ్చేంత వరకు పిండి బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. లేకపోతే కర్చీపు తడి చేసైనా వేయొచ్చండి. గోధుమ పిండిని ఒక 10-15 నిమిషాలు అలానే ఉంచేసి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కడిగేసుకొని కట్ చేసేసుకున్నామండి. నేను క్యారెట్, క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. క్యారెట్, క్యాప్సికము, ఆనియన్స్ ఇలా పొడువుగా ఉంటేనే బాగుంటాయండి. పచ్చిమిర్చి అయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీరు పొడువుగా అయినా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 4-5 గ్లాసుల వాటర్ తీసుకుందామండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పును యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయండి. తర్వాత మురుకులు ఒత్తే తవలు తీసుకున్నానండి. అందులోకి సన్న రంధ్రాలు ఉండే అచ్చు వేసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి లోపల. ఇప్పుడు పిండి బాగా నానిపోయిందండి. మళ్ళా ఒకసారి బాగా స్మూత్గా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటామో నూడిల్స్ అంత సాఫ్ట్గా ఉంటాయి. మనము తవ్వల్లో ఒత్తేటప్పుడు కూడా ఇంత సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు మురుకుల తవ్వల్లోకి ఈ పిండిని వేసుకున్నాం. ఒక్కసారి కానీ మీరు ఈ నూడిల్స్ టేస్ట్ చేశారంటే బయట అసలు నూడిల్సే కొనరండి, అంత టేస్టీగా ఉంటాయి. మనం బయట కొని తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఇంట్లో చేసుకుంటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత వాటర్ బాయిల్ అయిందేమో చూద్దామండి. ఎసురైతే పొంగాల్సిన పని లేదండి. చూడండి, చిన్న బబుల్స్లా ఫామ్ అవుతుంది కదండి. ఇలా ఉంటే చాలండి, మనం నూడిల్స్ తిప్పేసుకోవచ్చు. మనం మురుకులు వత్తుతాం కదండి, అదేవిధంగా ఈ నూడిల్స్ కూడా వాటర్లో తిప్పేసేయండి. అంటే పొడువుగా వద్దనుకుంటే ఇలా కట్ చేసుకొని తిప్పుకోండి. పొడువుగా కావాలంటే ఒకేసారి తిప్పేసుకోవచ్చండి. తర్వాత ఈ నూడిల్స్ ఒక 10-15 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలండి. కొంచెము కలుపుతూ ఉడకనివ్వాలండి. అలానే వదిలేస్తే కింద ప్యాన్కు అంటుకుపోతాయండి. 4 స్పూన్ తీసేసుకొని ఇలా కలుపుతూ ఉడికించేసుకోవాలండి. చూడండి, మనం అచ్చం బయట కొన్నట్టే ఉన్నాయండి. ఇవి కొద్దిసేపు ఇలానే ఉడకనిచ్చి తర్వాత మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని అందులోకి ఫిల్టర్ చేసేసుకుందామండి. ఇలా స్ట్రైనర్ తీసేసుకొని అందులో వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ పైన చల్లని వాటర్ అండి, అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఏం కాదండి, నార్మల్ వాటరే వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు వేసేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి.
ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదే చేయాలండి, సిమ్లో అయితే ఉంచుకోకూడదు. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఇలానే ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ ముక్కలు ఎక్కువ కుక్ అవసరం లేదండి, కొద్దిగా కుక్ అయితే చాలండి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుందామండి. తర్వాత టమోటా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకుందామండి. తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మసాలా కోసం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ బయట నూడిల్సే తినరండి. హోమ్ మేడ్ నూడిల్సే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుందండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.